నా పేరు జాకట విజయశేఖర్, మాలమహానాడు స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సోదరులారా, అంబేద్కర్ గారి యొక్క ఆశయం బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థితికి ఎదగాలంటే మనమందరం కలిసికట్టుగా మంచి ఉన్నతమైన చదువులు చదివి మంచి భవిష్యత్తు సాధించాలని చెప్పేసి అంబేద్కర్ గారు కోరడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయం సమానత్వం. ఈ సమాజంలో అంటరాని వారిగా మన మీద ముద్ర వేసి మనల్ని వెలివేయడం జరిగింది. అగ్రవర్ణాలలో కొంతమంది మాత్రమే, అందరూ కాదు. ఆ విషయాన్ని కూడా గ్రహించాలా. మనల్ని అంటరాని వారిగా చూసి మన జీవితాలకు ఒక మచ్చ తెచ్చినటువంటి అగ్రవర్ణాలు కొంతమంది మాత్రమే. ఆ కొంతమందిని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు మనమందరం అగ్రవర్ణాల వలె జీవించాలా. మనం వేసే బట్ట కానీ మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ అగ్రవర్ణాల వలె ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. అంటే చాలా పరిశుభ్రంగా ఉండమని. ఆ విధంగా ఉండాలంటే చదువు ముఖ్యం. చదువుకోవాలా, ఖచ్చితంగా మన పిల్లలను మంచి భవిష్యత్తు ఇవ్వాలా. మనం ఎంత కష్టపడినప్పటికీ మన పిల్లలకు మంచి చదువు చదివించి వాళ్ళు మంచి ఉద్యోగం వస్తే వాళ్ళ జీవితం మారి మన అంటరానితనాన్ని రూపుమాపే విధంగా ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఆలోచించండి. ఈరోజు సమానత్వం లేదు, ఇంకా సమానత్వం రాలే, ఇంకా అంటరాని వాళ్ళే చూస్తూ ఉన్నారు. మనం నీట్గా ఉన్నా ఓరవలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి సోదరులారా, మనందరం ఐకమత్యంగా రాజ్యాధికారం సాధించాలా. ఈ యొక్క రాజ్యాధికారం రావాలంటే మనం కుల సంఘాలలో ఉద్యమం చేసినంత మాత్రాన మనకు రాజ్యాధికారం రాదు. మనకు రాజ్యాధికారం రావాలంటే ప్రతి ఒక్కరము రాజకీయాలలో చేరాలా. మనకు నచ్చిన రాజకీయాలలో చేరి ఆ యొక్క రాజకీయాలన్నీ మంచి చెడ్డ తెలుసుకొని మనం రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈరోజు పేదరికంలో ఉండొచ్చు, కానీ పిల్లల భవిష్యత్తు మారాలంటే మంచి చదువు. ఆ చదువు విషయంలో ఎవరు కూడా తల్లిదండ్రులు వెనకాడకుండా ఖచ్చితంగా చదివించి వాళ్ళ జీవితం మారే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితుల ఐక్యత.